అప్పుడు భర్తతో పాటే కాల్ చేస్తుంది, సతీ సహగమనం అంటుంది. అట్లా చేసేవాళ్ళు. ఇంకా కొన్ని రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళని ఒంటింటికి పరిమితం చేస్తుండే. వాళ్ళకి తెల్లచీర కట్టుకొని గుండు చేసుకొని ఉండాలి. అంత హీనంగా చూస్తుంటే ఇంకొకటి ఎంత పెద్దోళ్ళైనా సరే వాళ్ళకి మాత్రము చదువు ఉండొద్దు, ఆమెకు ఓటకు ఉండదు, అసలు ఏమి మాట్లాడేది ఉండదు, వాళ్ళు చెప్పిందే వినాలి. అది చాలా అన్యాయం అని చెప్పేసి వీళ్ళిద్దరు మాట్లాడుకొని ఫస్ట్ భార్యకి చదువు నేర్పించిండు. నేర్పించిన తర్వాత ఆమె ఇట్లా కొంతమంది చదువు నేర్పడానికి వాడలేకపోతుంటే ఈమె చదువు నేర్పడానికి పోతుందని చెప్పేసి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఈమెను గుడ్లతో కొట్టడం, టమాటాలతో కొట్టడం, చాలా ఆమె బాగా హింసించేది. అయితే ఆమె ఏం చేసింది, సరే మీరేమని కొట్టు గుడ్డ కూడా పడేసేవాళ్ళు. ఎట్లా పోతుంది అట్లా మృతి పట్టుతో పోలేదు కదా అని చెప్పేసి ఆమె ఏం చేస్తుండే, చీర అంతా రెడీ అయిపోయిన తర్వాత పైకి ఇంకో చీర కట్టుకుంటే వాళ్ళు అన్ని ఇచ్చి కొడితే మొత్తము అక్కడికి పోయిన తర్వాత ఆమె ఎక్కడైతే చదువు చెప్పాలనుకుందా అక్కడ పోయిన తర్వాత ఆ చీర ఇప్పేసేసి లోపల చీరతోటి ఆమె అందరికీ చదువు చెప్పి ఏం చెప్పాలి